ఎందుకు చెప్పారు స్టార్టింగ్. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భీమయ్య గారు, చలపతిరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చిన్ననాటి స్నేహితులు కలిసి ఏదో డీప్ డిస్కషన్లో ఉంటున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? తప్పకుండా, నిజంగా మేము డిస్కషన్లో ఉన్నాము సార్. తప్పకుండా మీ యొక్క అబ్జర్వేషన్ చాలా థ్యాంక్స్ అండి. మీరు అడగకుండా ఒక విషయం చెప్తానండి రామన్ గారు. చెప్పండి. భీమయ్య గారు నేను ఒక 50 years స్నేహితులు. మా ఇద్దరికి సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, పాటలు రాయడం అన్నా, దాన్ని నిర్మించడం కన్నా ఇవన్నీ మాకు హ్యాపీ. ఇది కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం, దానికోసం కాదు. మాలో ఉన్నటువంటి టాలెంట్స్ని బహిర్గతం చేసుకోవడానికి ఒక ప్రాతిపదిక ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ఇది మా యొక్క నేచర్. ఓకే అండి, ఓకే. అయితే మీరు లలిత గీతాలు, దేశభక్తి గీతాలతో పాటుగా క్రైస్తవ పాటలు కూడా పాడారు, రాశారు, స్వరపరిచారని మేము విన్నాము. చాలా వీడియోలు కూడా చూసాము యూట్యూబ్లో. మీ లలిత గీతాలు రాశారన్నారు కదా, వాటి గురించి అన్న కొంచెం చెప్తారా? చెప్తానండి. అయితే గోదావరి పక్కన ఇప్పుడు భీమయ్య గారు మద్దూరునగర్లో పుట్టారండి. గోదావరి నడిబొడ్లో ఉన్నారు. నేను కోట్లింగాలపేట గోదావరి ఒడ్డే పుట్టాం. మా తమ్ముడు భీమయ్య గారు, తమ్ముడు ఎందుకంటే సొంత తమ్ముడు కాదు, స్నేహితుడు. ఆయన గోదావరి మీద ఒక నవల రాశారండి. గోదావరిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళాసృష్టిని ఆయన ఒక నవలగా చేశారు. దాన్ని దాచిపెట్టుకున్నారు గుండెల్లో. నేను గోదావరి గురించి గౌతమి గోదావరి అనే పాట రాశాను. అక్కడ కాటన్ గారి గురించి రాశాను. తర్వాత భారతావని గురించి రాశాను. ఇవి నేను రాసినవి. నాకంటే మా తమ్ముడు అనేకమైనటువంటి కళాఖండాలు సృష్టించి దాన్ని బహిర్గతం చేయలేక దాచుకున్నారు. లలిత గీతాల్లో అన్న రాసిన దాంట్లో ముఖ్యంగా నాకు బాగా ఎక్కువగా నచ్చింది ఏడే వనమాలి. అది చాలా చక్కగా ఉంటుందండి. ఒక గార్డెనర్, ఒక వనమాలి, అతను రాకపోతే, ఒక 2 రోజులు 3 రోజులు రాకపోతే, ఆ పుష్పాలు అతను పెంచుతున్న, నీరు పోసి పాలు పోసి పెంచుతున్న, ప్రేమతో పెంచుతున్న ఆ పుష్పాలన్నీ అతని గురించి ఎలాగ ఎదురు చూస్తూ వాటిలో అవి తర్జం పడతా ఉంటే అతను రాక కోసం ఎంత ఆతురతగా చూస్తానికి ఆయన చెప్పింది ఎంతో హృదయంగా ఉంటుందండి. అదైతే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మాకు అవకాశం వచ్చినప్పుడు అందుకే నాకు ఏదో విధంగా దాన్ని ఒక ప్రేక్షకులకి, మా ప్రేక్షకులకి, వ్యూవర్స్కి వచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే. మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఏడేమని మన చిత్రంలో పాటలో మా తమ్ముడి గురించి నేను ఒక పువ్వు గురించి రాశానండి. అది ఆయనకి ఇంపలే అవుతుంది. రోజా, గౌతమి, గులాబీ పువ్వు. నీటి చుక్క దొరకని నేలల్లో, చెమట నూరిగా పోసే వేళల్లో, మాలి కళ్ళల్లో ఎర్రజీరల్లో విరిచినటువంటి నల్ల గులాబీ మా తమ్ముడు భీమయ్య. అది ఆ పాటకి అది ఆయన అన్నాడు కాబట్టి ఆయన నచ్చింది కాబట్టి మా తమ్ముడు మెచ్చి ఆయనకి నేను అంగీకరించాను ఆ పాటని. అదండి సార్. చాలా బాగుందండి, చాలా బాగుంది. తర్వాత ఈ దేశభక్తి గీతాలు, లలిత గీతాలతో పాటు చలపతిరావు గారు, మీరు రాసినటువంటి దేశభక్తి గీతాల గురించి కొంచెం మాకు, మా ప్రేక్షకులకి ఏమైనా వివరించగలరా? తప్పకుండా. భారతావని పుణ్యనదుల పావని ఎన్నెన్నో కులమతలామనేటువంటి ఒక గీతాన్ని రాయడం జరిగింది. ఎందుకు రాశానంటే, ఇది మన హైదరాబాద్లో జరిగిన అల్లలకు తిరిగి ప్రేరణ. ఇది సమయం వచ్చినప్పుడు దీన్ని వివరిస్తాను సార్. ఇంకా అంతకుమించి దీనికి ముందుకు వెళ్ళదలుచుకోండి. చాలా కాలం అయిందండి. ఏదన్నా ఒక సమస్య హృదయాన్ని స్పందించి చేసినప్పుడు ఇలాంటి భావాలు నాకు, భీమయ్య గారికి కూడా వస్తూ ఉంటాయి. మీ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటాం. ఒక మాటలు చెప్పాలంటే జంటకాలం చెప్పలేం, కానీ మా మనసులు ఒకే విధంగా పయనిస్తుంటాయని మాత్రం చెప్పగలం. అంటే మీరు ఏదన్నా పాట రాసే ముందు, ఏదన్నా మీరు రాయాలని అనుకునే ముందు మీ మిత్రులు, మీ తమ్ముడు అని చెప్తున్నారు, భీమయ్య గారితో ఏమైనా డిస్కస్ చేస్తూ ఉంటారా? చాలా మంచి ప్రశ్న వేశారండి బాబు రామన్ గారు. ఏంటంటే, ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ సోల్ ఇన్ 2 bodies. స్నేహితులు ఒక్కడే, మనసు ఒకటే. అయితే ఆయన నాకంటే 10 సంవత్సరాలు చిన్నాడు. నేను 75 వచ్చాను, ఆయన 70. అయినప్పుడు కూడా ఏదైనా ఈ యొక్క సాహిత్య సంగీతం వచ్చినప్పుడు ఆయన ప్రశ్న వేస్తే నేను సమాధానం వేస్తే ప్రశ్న వేస్తూ ఉంటూ ఎలా ముందుకు వెళ్తున్నాం. ఎంతవరకు చేసిందన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చాయండి. మీరు అడగకుండా ఒక మాట చెప్తున్నాను. మేము 2000లో జీవస్రవంతి అనేటువంటి క్యాసెట్ చేసాం. అది ఎంతో వ్యయప్రయాసాలకి చేశారు భీమయ్య గారు. దానికి సత్ఫలితాలు రాకపోవడంతో ఆయన ఒక విధమైన నిర్లిప్తంగా ఉండి
ఇక విరమించుకున్నారు ఆయన. అదండి సార్ విషయం. అంటే మీరు ఏదైనా పాట రాసి భీమయ్య గారికి చూపించేటప్పుడు లేకపోతే ఆయన ఏదో కరెక్షన్ చేసేటప్పుడు మీకు ఏమన్నా మీలో ఉన్న కవి ఏమన్నా బాధపడడం అలాంటిది ఏమైనా ఉంటుందా? అబ్బా, ఏం ప్రశ్న అండి. ఏం చదవనంటే నాకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చిన్నవాడు కదా, ఆలోచన ఎక్కువ, ఆవేశం తక్కువ. అది ప్రతిస్పందన. నేను ఆవేశపూరితంగా చెప్పేస్తూ ఉంటాను. అన్న ఆయన బ్రేక్ వేసుకుంటూ ఇలా కాదని నన్ను ముందుకు వెళుతున్నటువంటి దాన్ని సవరించి చక్కని లలితమైనటువంటి మంచి పదాలతో ఆయన నన్ను రంజింపజేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారండి రామన్ గారు. గ్రేట్ అండి, గ్రేట్. మీ ఇద్దరికి ఏదో జంట కవులు అని మీరు అనుకున్నారు, అలాగే నిజమండి, చెప్తాను, కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా ఈ దేశభక్తి గీతాలు, లలిత గీతాలు అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో మీరు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి క్రైస్తవ గీతాలు కూడా కొన్ని వీడియోలు చేశారు. అవి కూడా మాకు కొన్ని చూసాము. దాని గురించి మీరు చేసిన మొట్టమొదటి క్రైస్తవ పాట గురించి ఏమైనా వివరించగలరా? చేసామండి. అయితే నేను టీవీలో చూస్తున్నప్పుడు డాక్టర్ నోవా గారు చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి షారోన్ పుష్పం అనే పాట గాడ్స్ గ్రేస్ అనేటువంటి ఒక యూట్యూబ్లో ఒక యూనిట్ని స్థాపించి చేశారు. అది ఒక 1000 మంది చూశారు. తర్వాత అలా సాగుతున్న సందర్భంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మేము చేసినటువంటి ప్రాజెక్టు సఫలితం కానప్పుడు ఆయన చాలా నిరాశ చెంది 2002లో చూపులకు అది సాధ్యమా నిలువెత్తు రూపమైనటువంటి 2 వాక్యాలు నాకు కర్నూలులో కౌతాలమైనటువంటి చోటు నుంచి రాశాడు. అది నాకు ఇచ్చారు. అది ఉత్తరంలో ఉంది కానీ నా గుండెల్లో మాత్రం అలా పదిలమై ఉంది, హార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఇద్దరం చేసినటువంటి పాట 20 సంవత్సరాల క్రితం ఉందన్నమాట. కేవలం కాకతాళీయంగాను లేకపోతే ఏదో భక్తి ఊడపడ్డం కాదు. ఇది ఒక 20 సంవత్సరాల నన్ను ఆయన ప్రశ్న, దేవుడి స్వరూపం చూడడానికి ఎవరు తరవయ్యా జలపతిరావుని ఏమిటి అందులో పడిపోతున్నా అన్న ప్రశ్నకు నేను సమాధానం ఇస్తూ ఈ చూపులకు అది సాధ్యమైన చేశామండి. అయితే నేను గోడ కట్టాను. అయితే మిగిలిన పని అంతా మాకు భీమయ్య గారు చేశాడు. అక్కడ ఉదాహరణకి ఏమిటంటే చూపులకు అది సాధ్యమా అన్న కానించి యోర్దానులో పరిపూర్ణ రూపము, పాదము, తేజము, నైజము, వస్త్రము, నైజము, రౌద్రము, హస్తము, శిలువ రూపము, రక్తము, దివ్యాస్త్రము, ఆఖరికి వెలుగుతోపని కూడా ఆయనే చూపించాడు. ఇదండి మా జంట కళను చెప్పుకోవడానికి మేము చెప్పేసేటువంటి ప్రయత్నంలో ఇద్దరి యొక్క సానుకూలత, హృదయ స్పందనతో వెళ్ళింది చూపులకి సాధ్యం. ఎలా ఉందో మీరు 10 మందికి చెప్పాలని మా అభిప్రాయాన్ని మేము అభ్యర్థిస్తున్నాం సార్ రామన్ గారు. ఓకే అండి చలపతిరావు గారు, ఒక్క నిమిషం మీరు ఉండండి. ఆ చూపులకది సాధ్యమా నిలువెత్తు రూపము అనేటువంటి మీ పాటకి సంబంధించిన మొదటి ఆ పదము ఎలా పుట్టిందో భీమయ్య గారిని అడుగుదాము. సార్ నాకు గుర్తుందా మీకు 20 సంవత్సరాల క్రితం అంటారు అన్న చెప్పినట్లు దాన్ని నేను మొత్తానికి ఏదో ఒక మంచు కురుస్తుందంటే అలా వెళుతున్నప్పుడు మార్నింగ్ వాక్, నేను ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు నాకు ఇది ఒక తోచి వెంటనే, ఆ రోజుల్లో ఈ ఫోన్లు అవన్నీ పెద్ద లేవండి. అన్న 20 అంటున్నాడు కానీ 25 years సుమారండి ఇది. ఫోన్ లేవు. ఆయనకు ఒక లెటర్లో రాసి ఇలా పంపించాను. పంపిస్తే, ఒరే తమ్ముడు ఇది మొకటంలా ఉంటుంది, ఇది ఒక పాటకి మొకటంలా పెట్టి మనం దాన్ని ఏదన్నా ఇంకా నేను చేయలేనని నాకు ఇంకా అదేం కాదు నేను చెప్పానంటే, ఇప్పుడు తర్వాత ఆయన దాన్ని ఈ 25 ఏళ్ళ తర్వాత చక్కగా డెవలప్ చేసి దాన్ని ఇలాగా మంచి అందరికి సూపర్లకి అనుకుంటున్న మంచి చాలాగా ప్రయాసాలు కోర్చి తయారు చేస్తారు. ఆయనకి చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. ఇదేదో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం అనేటువంటిది, ఒకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరికి ఎంత ఆప్యాయత ఉందని మీ మాటలో తెలిసిపోతుంది. మీరు చిన్న మొకటం ఇస్తే ఆయన పాట రాసేస్తున్నారు, ఆయన పాట రాసిస్తే మీరు కరెక్షన్ చేసేస్తున్నారు. చాలా చాలా బాగుంది సార్. ఇలాంటి అరుదైనటువంటి కలయిక ఇంకెక్కడ ఉండదు అనుకుంటా. సార్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారంటే రామన్ గారు చెప్పండి. ఈ యొక్క చూపులకి అనే సాధ్యాన్ని మా ఇద్దరు అభిమతాన్ని మా ప్రేక్షకులకి గాడ్స్ గ్రేస్ లో చూసి ఇంకా తమ అభిప్రాయాలు చేసి మమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశం కల్పించమని, వారు ఈ అవకాశం ఇస్తే మేము యేసు చరిత్ర గురించి కూడా ఒక పథకంలో ఉన్నాం. మీకు వారికి దీన్ని స్పందన బట్టి మేము దాన్ని చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం సార్. ఓకేనండి,
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామన్ గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని ఇచ్చి మీ మీ యొక్క జ్ఞాపకాలని, మధుర స్మృతుల్ని ఈరోజు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.